వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా పాపం శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అడ్రస్ తెలుసుకోలేక వెనక్కి వచ్చారు. వాళ్ళ కోసమని ప్రతి వీడియోలో కూడా గురువు గారి యొక్క అడ్రస్ని పెడుతూ ఉన్నాం. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. సద్గురు సుబ్రహ్మణ్య గారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి కూడా వస్తూ ఉన్నారు. పాపం ఆయనకి 95 సంవత్సరాలు. ఆయన వ్రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా విదేశాలలో వాళ్ళ లైబ్రరీలో చూసి ఇటువంటి అవధూత భారతదేశంలో ఉన్నాడు, చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. అందువల్ల ఆయన కూడా పాపం మనలాంటి మనిషే కదా. రమణ మహర్షి మనలాంటి మనిషే, జిల్లెళ్లమూడి అమ్మవారు మనలాంటి మనిషే, యోగి వేమన మనలాంటి మనిషే, జగద్గురు ఆదిశంకరాచార్యులు మనలాంటి మనుషులే. అయితే దైవ శక్తి ఉంది వాళ్ళల్లో, మనలో మానవ శక్తి ఉంది, అంతే తేడా. అందుకని పాపం ఆయనకి కొన్ని టైమింగ్స్ పెట్టారు. ఉదయం 9 నుండి 11 వరకు, సాయంత్రం పూట అయినట్లయితే 5 నుండి 7:30 వరకు. ఈలోపు మీరు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించడం అనేటువంటిది కుదరదు. ఈ టైమింగ్స్లోనే మీరు సద్గురువుని దర్శించండి. ఆయన చెప్తారు, ఉంటే ఆకాశంగానైనా ఉండు. చూడండి ఏం చెప్తున్నారు, ఉంటే ఆకాశంగానైనా ఉండు, లేకపోతే భూమిగానైనా ఉండు. భూమినైనా కానీ చూస్తూ నడువు, లేకపోతే ఆ ఆకాశాన్నైనా కానీ చూస్తూ నడువు అంటాడు. భూమి దేంట్లో ఉంది? ఈ భూమి దేంట్లో ఉంది? ఆ కనిపించేటువంటి ఆకాశంలో ఉంది. కాబట్టి భూమి మీద నీవున్నావు అంటే నీవు కూడా ఆకాశంలో ఉన్నట్లే అని అంటాడనమాట. ఒకడు కొండలో ఉండేటువంటి మట్టిని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో, చూడండి ఏం చెప్తున్నాడు గురువుగారు, కొండలో ఉండేటువంటి మట్టిని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో కొండను పగలగొట్టి దాన్ని పొడి చేసి ఇది మట్టి అని చెప్పాడట. గురువుగారు చెప్తారనమాట, నిజమైనటువంటి నీలో ఆర్తి, సరైనటువంటి దృష్టి ఉన్నట్లయితే కొండను పగలగొట్టి మట్టిని చూడాల్సిన అవసరం లే. కొండగా ఉండగానే కొండలో ఉండేటువంటి మట్టిని చూడవచ్చు. కొండలో కూడా ఆకాశం అనేటువంటిది ఉంది. ఆకాశం అంటే మనం అనుకునేటువంటి ఈ ఆకాశం కాదు. ఆకాశం అంటే శూన్యం. ఇప్పుడు ఇది కనిపిస్తుంది మీకు, డబ్బా చూడండి. ఈ డబ్బాలో ఇప్పుడు ఇదేంటది? ఇప్పుడు ఇది డబ్బా, అవునా? ఇదేంటది? ఇది ఆకాశం. అంటే ఈ ఆకాశం అనేటువంటిదే అన్నిటికీ కూడా ఆధారమై ఉంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఏ విధంగా అయితే కొండగా ఉండగానే మట్టిని జ్ఞాని చూస్తాడో, అదేవిధంగా నీవు జగద్ద్రష్టను కూడా జగత్తులో ఉన్నప్పటికి కూడా చూడగలవు. జగద్ద్రష్టను చూడటానికి జగత్తు అనేటువంటిది ఎప్పటికీ కూడా ఆటంకం అనేటువంటిది కానే కాదు. ఉండేది శిష్య పరంపరే. చూడండి ఏమంటారు, గురు పరంపర అంటారు కదా. అసలు గురు పరంపర అనేది లేనే లేదు. ఉండేది అంతా కూడా శిష్య పరంపరే. అసలు గురువు ఎవరు అంటాడు ఆయన, శిష్యుడే నిజమైనటువంటి గురువు. అందుకే ఆయన అంటాడు, స్వామి మీరు ఎంతోమందికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు కదా అని అడుగుతా ఆయన అంటాడు, నేనేం చెప్పట్లే, వచ్చేవాళ్లే నాకు నేర్పుతున్నారు అంటాడు అనమాట. ఆయన నా దగ్గరకు వచ్చేది ఎందుకు అంటే నాకు నేర్పడానికి వస్తున్నారు. నేను నేర్పుతామని చూస్తే ఒక్కడు కూడా ఇంతవరకు రాలే. చూడండి, నా దగ్గర నేర్చుకోవటానికి ఒక్కడు కూడా రాలే. వస్తే నేర్పుదామని చూస్తున్నాను కానీ రాలేదు కదా. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకే ఒక్కడు వెళ్ళాడు నేర్చుకోవటానికి. ఎవరంటే స్వామి వివేకానంద.
ఆయన ఒక్కడే నేర్చుకుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకు నేర్పినటువంటి వాళ్ళే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. 100 మెతుకులు తినవలసి ఉన్నట్టయితే 101వ మెతుకు తినడం అనేటువంటిది కుదరదు. అదేవిధంగా 100 శ్వాసలు పీల్చవలసి ఉంటే 99 శ్వాసలతో ఆపడం అనేటువంటిది జరగదు. చూడండి, మనం అన్నం తినేటప్పుడు ముద్దలు లెక్క పెడతామా? 1, 2, 3 అని లెక్క పెట్టంగా. తిన్న తర్వాత నువ్వు ఎన్ని ముద్దలు తిన్నావంటే ఏం చెబుతాం? అది కూడా చెప్పలేమన్నమాట. ముద్దలు ఎన్నో చెప్పలేం, ఎన్ని లెక్క అనేటువంటిది ఉండదు. అంటే నీ కడుపు నిండగానే ఏ విధంగా అయితే ముద్దలు అనేటువంటివి ఆగిపోతాయో అదేవిధంగా స్మరణ అనేటువంటిది ఆగినప్పుడు మౌనం అనేటువంటిది ఏర్పడుతుంది. మహామౌనంలోనే అంతా ఉంది అని అంటాడు అనమాట. మౌనానికి మించినటువంటి ఆయుధం లేనే లేదు. అందుకే కదా రమణ మహర్షి సుమ్మాయిరో అనేది అందరినీ. సుమ్మాయిరో అంటే నోరు మూసుకొని కూర్చో. ఆ సుమ్మాయిరో అనేటువంటిది ఈరోజు మహామంత్రం అయింది. అక్కడ విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సుమ్మాయిరో 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 అనే మంత్రాన్ని జపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే మహనీయుల యొక్క మాటలే మంత్రాలు. జిల్లెళ్ళమూడి అమ్మవారు అంటుంది, మహిమలకి అంటే ఎక్కడో లేదు నానా, మంచితనమే మహిమ అంటుందన్నమాట. మహిమ లేనిది ఇక్కడ ఏది ఉంది? నీ మంచితనమే మహిమ అంటుంది ఆమె. తృప్తే ముక్తి అని ఉంటుంది. నీ బిడ్డలలో నువ్వు ఏదైతే చూస్తున్నావో అంతటా అదే చూడు అని చెప్తుందన్నమాట. మిగిలినటువంటి వాళ్ళందరూ ప్రవచనాలు ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలు చెప్పినటువంటి వాళ్ళే కానీ తన దగ్గరకు వచ్చినటువంటి అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపించింది ఎవరు అంటే ఒక జిల్లెళ్ళమూడి అమ్మే. దేర్ ఈజ్ నో డౌట్. ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారం. అందుకే 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. ఇది విచిత్రం కదా. అసలు 1,00,000 మంది ఒకే బంతిలో భోజనం అంటే ఒకసారి ఊహించుకోండి. ఎన్ని పాత్రలు కావాలి, రైస్ బస్తాలు ఎన్ని కావాలి, కందిపప్పు ఎంత కావాలి, చింతపండు ఎంత కావాలి, పెరుగు ఎంత కావాలి, పాలు ఎన్ని లీటర్లు కావాలి, వడ్డం చేసేవాళ్ళు ఎంతమంది కావాలి. 1,00,000 మంది ఒకే పంక్తిలో కూర్చొని ఒకేసారి లేవటం అంటే అయ్యే పనే. అసాధ్యం. అసాధ్యమైనటువంటి దాన్నే సుసాధ్యం చేసింది జిల్లెళ్ళమూడి అమ్మ. అంటే దైవశక్తి అనేటువంటిది ఆమెలో ఉంది కాబట్టి ఈ రోజైనా కానీ ఎంతమంది అక్కడికి పోయినా కానీ భోజనం లేదు అనేది లేదు. ఎనీ టైం ఏ టైం అయినా అది ఒక జిల్లెళ్ళమూడిలోనే ఎక్కడా లేదు, భూమండలంలో ఎక్కడా లేదు. ఏ టైంలో పోయినా భోజనం అనేటువంటిది. అయితే ఆమె దివంగతురాలైన తర్వాత భౌతిక శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇప్పటికి కూడా ఆ కమిటీ వాళ్ళు నడపడం అనేటువంటిది చాలా గొప్పతనం. కమిటీ వాళ్ళు ఇప్పటికి కూడా ఆ అన్నపూర్ణాలయాన్ని భోజనాలయాన్ని నడుపుతూ ఉన్నారన్నమాట. అందరూ ఒకసారి బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమానికి వెళ్ళి ఆమె చెప్పినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అవి కొనుక్కొని మానసిక ప్రశాంతతను పొందండి. అక్కడ భోజనం చేసిరండి చాలు, మీరేం చేయాల్సిన పనిలే. ఆమె అనేది అదే జిల్లెళ్ళమూడి అమ్మవారు. అందరూ రాండి నాన్న ప్రశాంతంగా భోజనం చేసిపోండి అంటుందన్నమాట. అసలు ఆ మాట ఎవరైనా అంటారా చెప్పండి? కడుపు నిండా అన్నం తినిపోండి. ఆకలితో ఎవ్వరూ కూడా ఉండకూడదు. ఈ కలిలో ఆకలి అనేటువంటిదే ఎక్కువ. కాబట్టి మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరికైనా కానీ ఆకలి అనేది సహజం. ఎవడు ఆకలితో ఉండకూడదు అంటుంది మహాతల్లి. ఒకసారి అందరూ వెళ్ళి అమ్మవారి దగ్గర, అక్కడ జిల్లెళ్ళమూడిలో అమ్మవారి దగ్గర భోజనం చేసి రండి చాలు, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు ఆ పుస్తకాలు తీసుకొని వచ్చి చదువుకుంటున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ తొలగిపోతుంది. అంటే కష్టం అనేటువంటి తప్పదు, కాకపోతే కష్టం అనేటువంటిది కష్టం అనిపించదు అనమాట. అది ఆధ్యాత్మికం వల్ల ఉపయోగం. ఆధ్యాత్మికం వల్ల, తత్వశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటి అంటే చూడండి, నీ కష్టాలు అనేటువంటివి తప్పవు. ఆ కొంగ ఉంది చూడండి, ఎక్కడుంది ఇప్పుడు? అది ఆ వేప చెట్టు మీద ఉంది కొంగ, చూస్తున్నారు నా వీడియోలో. అది ఇంతవరకు పాపం తిరిగి ఎంతసేపు కూర్చుందో చూడండి కొంగ. కనీసం 10 నిమిషాల నుండి అంతే ఉందన్నమాట. కానీ ఉండి అది ఎటో వెళ్ళిపోవాలనిపిస్తుంది.
దానికి ఆ అనిపించేటువంటి శక్తి కూడా ఏది అంటే దానిలో ఉండేటువంటి దైవశక్తి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నీ చేతుల్లో ఏదీ లేదు, అంతా కూడా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతూ ఉంది అని అంటారు. అందుకే ఆయన అనేది ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్, డైరెక్టర్, యాక్టర్స్, బ్యాక్గ్రౌండ్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, సైడ్ యాక్టర్స్, విలన్స్ ఆల్ ఆర్ గాడ్. చూడండి, ఒక్కొక్కటి ఆయనే అనేక వేషాలు ధరించాడు. అంతే, రావణాసురుడి వేషాన్ని ధరించాడు, రాముడి వేషాన్ని ధరించాడు, సీతా వేషాన్ని ఆయనే ధరించాడు, మండోదరి వేషాన్ని ధరించాడు, శూర్పణఖ వేషాన్ని ధరించాడు, ధర్మరాజు వేషాన్ని ధరించాడు, దుర్యోధన వేషాన్ని ధరించాడు. దుర్యోధనుడి యొక్క వేషం వేస్తున్నప్పుడు ఆయన అందరూ చీ దుర్మార్గుడు అన్నాడు. అదే ధర్మరాజు క్యారెక్టర్ వేసేటప్పుడు మంచివాడు అన్నాడు. కాబట్టి అన్నీ కూడా నేనే, ఎవడి కష్టం వాడిది అంటాడు అనమాట. నా ఇష్టం వచ్చినప్పుడు తీరుస్తా, లేకపోతే అంటారు. హీర్ ఫ్రమ్ దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి, వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఇట్ ఈజ్ ద విల్ ఆఫ్ శివ. శివ సంకల్పం అస్తు అని అంటారు శివాలయాలలో. నీ సంకల్పం ఏదీ లేదురా, మొత్తం కూడా శివ ఆజ్ఞానుసారం జరగాల్సింది అని అంటాడు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇంకో మాట చెప్తున్నారు చూడండి. ఈ ప్రపంచం అనేటువంటిదే ఒక అతిథి గృహం. చూడండి, ఈ ప్రపంచం అనేటువంటిదే నీకు ఒక అతిథి గృహం లాంటిది. ప్రతి ఒక్కడు కూడా వస్తుంటాడు, పోతుంటాడు. వారి ఉనికి అనేటువంటిది ఒక బహుమతి, అంతే. బహుమతే కానీ శాశ్వత ఆస్తి అనేటువంటిది కానే కాదు. అనేక జన్మల యొక్క పుణ్యకర్మ ప్రభావం వల్ల నీకు సద్గురు దర్శనం అనేటువంటి జరిగింది. ఈ అవయవాలు అనేటువంటివి వచ్చాయి. చూడండి, భగవంతుడు అందరికీ అవయవాలు ఇవ్వాలి సరైనటువంటివి, కొందరికే ఇచ్చాడు. కుంటి, మూగ, చెవిటి ఇటువంటి వాళ్ళు కొంతమంది పాపం. ఎందుకంటే ఆ రూపంలో ఉండాలి అనుకున్నాడు ఆయన, అంతే. ఆయన ఆ రూపంలో ఉండాలనుకున్నాడు, ఆ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటిదే ఒక పెద్ద అతిథి గృహం అని అంటాడనమాట. మీ చేత ప్రేమించబడేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది సహజం. వారి ఉనికి బహుమతి అవుతుంది కానీ శాశ్వతమైనటువంటి ఆస్తి కానే కాదు. ఆత్మస్ఫురణే గొప్ప సాధన. సముద్రంలో అలలు ఎగిసిపడుతుంటాయి, కానీ సముద్ర గర్భం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. అలాగే కష్టాల కడలిలో ఉన్నా కానీ ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే నిశ్చలంగా ఉంటాడు అని చెప్తారు సద్గురు. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలని ఈ గురువుగారు చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన యోగి వేమన, అధునాతన యోగి వేమన, అధునాతన రమణ మహర్షి అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఇస్తాడనమాట. ఈయన మాటలు విని కొంతమంది అంటుంటారు, గురువుగారు మీ మాటలు మాకు నచ్చట్లేదు అన్నారు. చూడండి, అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నా మాటలు నాకే నచ్చట్లే, నీకు ఎలా నచ్చుతాయ్యా? అది ఆయనదనమాట. ఎందుకంటే సత్యం అనేటువంటిది నచ్చదు. నా మాటలు నాకేం నచ్చట్లేదు అంటాడు అనమాట ఆయన. అంటే ఎవడో నాలో ఉండి పలికిస్తున్నాడు, అంతే. నా గొప్పతనం ఏం లేదు అని అంటాడు అనమాట. కాబట్టి అటువంటి అవధూత శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. 6 రాత్రిపూట తిరుగుతుంటారు. 7వ వాడు మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక ఆకుపచ్చ డ్రాయర్ వేసుకుని బని వేసుకుని కూర్చొని ఉంటారనమాట. కాబట్టి ఆ అరుణాచలం నుండి ఈయన దగ్గరికి వస్తుంటారు చాలామంది. అరుణాచలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది సద్గురు దర్శనం కోసం వస్తూ ఉంటారు. అంటే ఈయననే రమణ మహర్షిలాగా చూస్తున్నారన్నమాట అందరూ కూడా. అంటే అందరూ మన ఆంధ్రావాడు అయినట్లు దేశ విదేశాల నుండి ఆయన్ని చూడటానికి వస్తుంటే మనం పోకపోవటం ఏంటి? 90 సంవత్సరాల వృద్ధుడు, అవతారాలు ఎప్పుడు చాలిస్తారో చెప్పలేం. అందువల్ల ఒకసారి వెళ్ళి దర్శించి తరించండి. అయితే ఈ వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే ఒకటే ఉపయోగం. నా వీడియోలన్నీ కూడా చూసినటువంటి వాళ్ళందరూ కనీసం ఒక 400 మంది ఈ వినుకొండ, దర్శి, పొదిలి, నరసరావుపేట, విజయవాడ, హైదరాబాద్ నుండి కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఆయనతో మాట్లాడి నాకు ఫోన్ చేశారు. తర్వాత సార్ మీ వీడియో వల్లనే
మేము గురువుగారిని చూసి వచ్చాము, ఇప్పుడు మానసిక ప్రశాంతత మనశ్శాంతిగా ఉంది అని చెప్పారు. చాలు, మన వీడియోల వల్ల పోయాము అన్నారు కాబట్టి చాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మానసిక ప్రశాంతతకు, పీస్ఫుల్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్కు సంబంధించినవి. కాబట్టి అందరూ ఒకసారి వీటిని సబ్స్క్రైబ్ చేయించుకొని, మీకు బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే సబ్స్క్రైబ్ చేయించి, వరల్డ్ టీచర్ న్యూస్ పేరు కూడా చాలా ఈజీగా ఉంది. అంతకుముందు పుల్లాపంతుల రామమూర్తి అని పెట్టుకున్నాం నా పేరు. గురువు గారి యొక్క ఆజ్ఞానుసారంగానే వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టామన్నమాట. వరల్డ్ టీచర్ ఎవరంటే ఆయనే, సద్గురు సుబ్రహ్మణ్యం గారే. అది అందుకని ఆ పేరు పెట్టడం జరిగింది. ఈజీగా ఉంది కాబట్టి వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి సబ్స్క్రైబ్ చేసి చేయించుకొని మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అది కానీ లేకపోతే PULLA PANTHULA పుల్లాపంతుల, RAMA రామ, MURTHY మూర్తి, పుల్లాపంతుల రామమూర్తి. ఇది ఓల్డ్, పాతదన్నమాట ఆ టైటిల్. ఇప్పుడు వరల్డ్ టీచర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయించుకొని మానసిక ప్రశాంతతను పొందండి. ఎంత చదువు ఉన్నా కానీ, ఎంత అందం ఉన్నా, ఎంత మందం ఉన్నా, ఎంత డబ్బున్నా కానీ, ఎంత అజ్ఞానం ఉన్నా కానీ, మనశ్శాంతి లేకపోతే అవి మొత్తం లేనటువంటిది. ఇది మనశ్శాంతి అనేటువంటిది ఉండాలి. మనశ్శాంతి అనేటువంటిది ఉన్నట్లయితే ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది తెలుస్తుందన్నమాట. ఈరోజు మనశ్శాంతి లాగా అల్లాడిపోతున్నారు. తిక్కల గుడ్డలన్నీ వేసుకొని రోడ్ల మడి తిరగడం, కామెంట్ చేశారు మరి చేయరు. మరి మోడర్న్ డ్రెస్ పనికి మన డ్రెస్సులు అన్నీ వేసుకొని తిరిగి రోడ్ల మడి తిరిగి మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని మహిళా సంఘాలు అని లేచి గందరగోళం చేస్తే ఉపయోగం ఏమన్నుందే? లేవు. కాబట్టి అందుకే డ్రెస్సును బట్టి కూడా గౌరవం అనేటువంటిది ఉంటుంది. చూడండి, చివరికి ఆ కొంగ కూడా ఇంతవరకు ఉంది పాపం, ఇప్పుడే ఎగిరిపోయింది బయటికి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడే ఎగిరిపోయి. డ్రెస్సును బట్టి కూడా గౌరవం అనేటువంటిది ఉంటుంది. ఆ కొంగలాగా మీరు కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా తిరగాలి అనుకున్నట్లయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రవర్తించండి. లేకపోతే ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం ప్రవర్తించినట్లయితే బాధలు అనేటువంటివి తప్పదు. సద్గురు అదే అంటాడు అనమాట, తల్లిని నమ్ముకో అంటాడు ఆయన. అంతే. దేవుడు అంటే ఎవడో ఉన్నడో లేడో నీకెందుకు, మీ అమ్ముంది కదా ఇంట్లో, ఆమె దేవత, అంతే. ఇది కుల మార్పుళ్ళు మత మార్పుళ్ళు వద్దు. నీ కులమే దైవం, నీ మతమే దైవం, నీ తల్లే దైవం, నీ తండ్రే దైవం, అంతే. నీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్నే దైవ సమానులుగా భావించు, ఏ కష్టాలు రావు అంటాడు అనమాట. కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే రాత్రిపూట మీరు అన్నం తినని నిద్రపోయేటువంటి సమయంలో కానీ చూడండి. లేకపోతే మీ టీవీకి వరల్డ్ టీచర్ న్యూస్ అని కానీ పుల్లాపంతుల రామమూర్తి ఏదైనా పర్వాలే, ఇదైనా కానీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 850 వీడియోలు వస్తాయి. మొత్తం మానసిక ప్రశాంతతకు సంబంధించినవే. మరొకసారి మన ప్రేక్షక మహాశైలికి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా శుభ అభినందనలు, అభివందనలు. నమస్తే.